నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం యూట్యూబ్లో సీక్రెట్ కోడ్స్ అయితే ఉన్నాయి. ఈ సీక్రెట్ కోడ్స్ని యూజ్ చేసి మనకి కావాల్సినటువంటి వీడియోస్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని యూజ్ చేయకుండా నచ్చిన వీడియోని కావచ్చు, ఆ వీడియోకి సంబంధించినటువంటి ఆడియోని కావచ్చు, కావాల్సిన క్వాలిటీలో 720p, 1080p, 4K, 2K ఇట్లా డిఫరెంట్ క్వాలిటీస్లో మనం వీడియోస్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆడియోని కూడా మనం సేమ్ అదే విధంగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నచ్చిన సైజులో, నచ్చిన క్వాలిటీలో 320 kbps కావచ్చు, లేదా 128 kbps కావచ్చు. ఆ వర్షన్స్లో కూడా మనం కావాలంటే వీడియో నుంచి ఆడియో ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం అయితే ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యూట్యూబ్ యొక్క URL లో చిన్న చేంజెస్ అయితే చేయాలి. ఆ చేంజెస్ ఏంటన్నది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ మణికంఠ, మీరు చూస్తున్నారు SM Tech Hunter యూట్యూబ్ ఛానల్. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇకపోతే మనం ఈ యూట్యూబ్ ట్రిక్స్లో టోటల్గా 5 ట్రిక్స్ అయితే తెలుసుకుందాం. సో ఈ 5 ట్రిక్స్లో మనం మొదటిగా తెలుసుకోబోయే ట్రిక్ వచ్చేసి యూట్యూబ్ URL ఉంటుంది కదండి. ఆ URL ప్లేస్లో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ యూట్యూబ్ అని ఏదైతే ఉంటుందో www.youtube.com/ అని చెప్పి వీడియోకి సంబంధించిన లింక్ ఉంటుంది కదా, దాన్ని అలాగే వదిలేసి యూట్యూబ్ అన్న దాంట్లో PUBE అన్నది రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి ఆ ప్లేస్లో PAK అని అయితే టైప్ చేయాలి. టైప్ చేసి ఎంటర్ కొట్టగానే మనకి ఇంకొక పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ పక్కన చూపిస్తున్న విధంగా. సో ఈ విధంగా రీడైరెక్ట్ అయిన తర్వాత మనకి అక్కడ ఆడియో ఫైల్స్ కావచ్చు, వీడియో ఫైల్ని కావచ్చు, నచ్చిన సైజులో, నచ్చిన క్వాలిటీలో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెండోదిగా మనం తెలుసుకోబోయే యూట్యూబ్ ట్రిక్ వచ్చేసి కూడా సేమ్ అంతే అండి. యూట్యూబ్ అని ఉంటుంది కదా, దాన్ని సేమ్ అంతే వదిలేసి యూట్యూబ్ ఎండింగ్లో PP అని అయితే టైప్ చేయాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా. సో టైప్ చేసిన తర్వాత ఈ పక్కన కనిపిస్తున్న విధంగా నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనకు కావాల్సినట్టుగా మనం ఆడియోస్ని, వీడియోని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత థర్డ్గా తెలుసుకోబోయేది అయితే ఇదైతే ఎప్పటి నుంచో అందరికీ తెలిసిందే, కాకపోతే మధ్యలో కొంతకాలం అయితే దీన్ని ఆపేశారు. యూట్యూబ్లో యూట్యూబ్ అని ఏదైతే ఉంటుందో దానికి ముందు SS అని అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసి ఎంటర్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇలా రీడైరెక్ట్ అయిన తర్వాత మనకి అక్కడ వీడియో క్వాలిటీస్ అయితే మనకి అక్కడ ఉంటాయి అనమాట. 720p, 360p, 480p, 1080, 4K అని ఇలా అయితే ఉంటాయి. సో అక్కడ నుంచి కావాల్సిన క్వాలిటీలో వీడియోని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోర్త్గా మనం తెలుసుకోబోయేది వచ్చేసి యూట్యూబ్ అనేది అయితే ఉంటుందో దాంట్లో దాన్ని మాత్రమే ఎడిట్ చేసుకోవాలన్నమాట. yout.com అని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇలా రీడైరెక్ట్ అయిన తర్వాత ఈ పక్కన కనిపిస్తున్న విధంగా మనకి నచ్చినట్లుగా నచ్చిన వీడియోని, నచ్చిన క్వాలిటీలో, నచ్చిన ఆడియోని నచ్చిన క్వాలిటీలో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఐదోది వచ్చేసి ఈ ట్రిక్లో ఏంటంటే మనం యూట్యూబ్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని అయితే కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత అడిషనల్ ట్యాబ్ అయితే ఓపెన్ చేసుకోండి. ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత అందులో www.y2meta.com అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత వచ్చిన దాంట్లో ఫస్ట్ లింక్ని అయితే క్లిక్ చేయండి. అందులో మనం కాపీ చేసినటువంటి లింక్ని అయితే పేస్ట్ చేయండి. ఎంటర్ చేయగానే డౌన్లోడ్ క్వాలిటీస్ అయితే వస్తాయి. ఆడియో క్వాలిటీస్ కావచ్చు, వీడియో క్వాలిటీస్ కావచ్చు, అక్కడ వస్తాయి. అలా వచ్చిన దాంట్లో నుంచి మీకు నచ్చిన క్వాలిటీని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ 5 ట్రిక్స్ యూజ్ చేసుకొని ఫేవరెట్ వీడియోస్, మనకి నచ్చిన వీడియోస్ అన్నింటినీ కూడా మనం సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ అవసరం లేకుండా. ఒకవేళ మీకు థర్డ్ పార్టీ అప్లికేషనే కావాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి లింక్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. వీటిని యూజ్ చేయడం వల్ల మన ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఫుల్ అవ్వడం తప్ప పెద్ద యూజ్ ఏమి ఉండదు. సో ఈ అప్లికేషన్స్ని యూజ్ చేసే కన్నా ఎలాంటి అప్లికేషన్ లేకుండా మన బ్రౌజర్లో మనం బ్రౌజ్ చేసుకోవడం ద్వారా కావాల్సిన వీడియోని పొందొచ్చు. మన మొబైల్లో ఉన్నటువంటి ఇంటర్నల్ స్టోరేజ్ని సేఫ్గా ఉంచుకోవచ్చు అనమాట. సో ఈ ట్రిక్స్ అనేవి మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నాను. ఈ ట్రిక్స్ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. దీనివల్ల నా యొక్క రెగ్యులర్ అప్డేట్స్ మీకు అప్డేట్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మరొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మణికంఠ సైనింగ్ ఆఫ్.